హాయ్, మన మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో మనలో చాలా మంది యాక్టివ్గా ఈ యొక్క ఆప్షన్స్ అనేది ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ రెండు విషయాల గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఒకటి వచ్చేసరికి ఓపెన్ ఇంట్రెస్ట్, దాన్ని ఎలా అడ్వాంటేజ్ తీసుకొని బెనిఫిట్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్రైస్ చేంజ్ అనమాట. ఓకే, అవి ఇక్కడ చూద్దాం. ముఖ్యంగా మనం ఇక్కడ మార్కెట్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటే డిఫాల్ట్గా గెయినర్స్ వస్తుంది. సో ఇక్కడ మనం అండర్లైనింగ్ ఏదైనా మార్చుకోవచ్చు. ఓకే, ఇది నార్మల్ ఏంటంటే ఈ యొక్క స్టాక్స్ అనమాట. దాని తర్వాత ఆప్షన్స్ అనేది ట్యాబ్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మోస్ట్ యాక్టివ్ అని ఉంటుంది. మోస్ట్ యాక్టివ్లో మనకు అన్నీ కూడా దాదాపుగా బ్యాంక్ నిఫ్టీ కానీ ఫిన్ నిఫ్టీ కానీ ఇవి హెవీగా ట్రేడ్ అవుతూ ఉంటాయి. వాటిలో ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ వాల్యూమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవే రావడం జరుగుతుంది. మ్యాక్స్ ఒక్కొక్కసారి రేర్గా ఏదైనా ఇండివిజువల్ స్టాక్ అనేది కనిపిస్తుంది. నాకైతే ఇప్పటిదాకా కనిపించలేదు. ఇకపోతే నెక్స్ట్ ట్యాబ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్స్ అనేది కనిపిస్తుంది. ఇది వెరీ ఇంట్రెస్టింగ్ ట్యాబ్ ఫ్రెండ్స్. సో సింపుల్గా ఒక్కసారి చెప్తున్నాను. ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి అంటే ఏందని చెప్పట్లేదు, కానీ ఇక్కడ చూడండి స్టాకు లేదా ఏదైనా ఇండిసెస్ పైకి వెళ్తుంది అనుకుందాం. స్టాక్ ప్రైస్ ఏంటంటే రైజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఏమవుతుంది, రైజ్ అవుతుంది. దీని మీనింగ్ ఏంటంటే దీంట్లో లాంగ్ బిల్డప్ జరుగుతుందని చెప్పేసి అర్థం. లాంగ్ బిల్డప్ అంటే ఏం లేదు, అందరూ ఎక్కువగా బుల్లిష్ పొజిషన్స్ క్రియేట్ చేస్తున్నారు, మార్కెట్ని బుల్లిష్ డైరెక్షన్లో చూస్తున్నారు అని చెప్పేసి అర్థం. అదేవిధంగా ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ప్రైస్ తగ్గుతూ ఉంటుంది, డ్రాస్టిక్గా పడిపోతూ ఉంటుంది. బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, రైజ్ అవుతుంది. దీన్ని మనం ఏమంటామంటే షార్ట్ బిల్డప్ అంటాం. అంటే దీని అర్థం ఏంటంటే ఎక్కువగా ప్లేయర్స్ అనేవాళ్ళు షార్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు, అంటే మెయిన్ ప్లేయర్స్ అనమాట అనే అర్థం అనమాట. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి ప్రైస్ పెరగటం, ప్రైస్ తగ్గటం జరుగుతుంది. అదేవిధంగా ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గడం, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగడం జరుగుతూ ఉంటుంది. బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగడం అనేది మనం ఎందుకు అంత ప్రయారిటీ ఇస్తాము అంటే, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుందంటే ఆ యొక్క పర్టికులర్ స్టాక్ మీద అగ్రెసివ్గా బెట్టింగ్ అనేది జరుగుతుంది. అంటే క్రౌడ్ని గ్యాదర్ చేస్తుంది అనమాట. ఏది వయా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. చాలా మంది వచ్చేసరికి ఇది పెరిగిద్ది అని చెప్పేసి పెట్టేవాళ్ళు ఉన్నారు, కొంతమంది వచ్చేసరికి తగ్గిద్ది అని పెట్టేవాళ్ళు ఉన్నారు. బట్ మాస్ అండ్ క్రౌడ్ వచ్చేసరికి దీని మీద ఇంట్రెస్ట్గా ఉన్నారు. సింపుల్గా చెప్పాలంటే అది పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. చాలా మంది వచ్చేసరికి దాంట్లో పార్టిసిపేట్ చేస్తుంటారు, ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తుంటారు అనమాట ఆ యొక్క మూమెంట్లో. సో మనకి వోలటిలిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ స్వింగ్ ట్రేడింగ్ అండ్ ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు ఈ వోలటిలిటీ అనే దానివల్ల ఏంటంటే మనకి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. పెద్ద పెద్ద మూవ్స్ రావడం జరుగుతుంది, మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్తే మంచి ప్రాఫిట్స్ వస్తాయి అనమాట. అందుకని ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది అంటే డెఫినెట్గా ఏంటంటే ఒక పర్టికులర్ స్టాక్లో ఏదో జరుగుతుంది అని చెప్పేసి సమ్ న్యూస్ ఏదో ఉంది. అది గుడ్ ఆర్ బ్యాడ్ అనేది ప్రైస్ నిర్ణయించింది. బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుందంటే ముందు అది పబ్లిక్లోకి రీచ్ అయిపోయింది అని చెప్పేసి అనుకోవచ్చు సింపుల్గా. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క నేమ్, ఈ యొక్క స్ట్రైకు, ఆప్షన్ స్ట్రైకు, కాల్ ఆఫ్ పుట్ట అనేది ఉంటాయి. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క షేర్ ప్రైసు చేంజ్, పర్సంటేజ్ చేంజ్, ఇదంతా కూడా ఏంటంటే ప్రైస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది, రైట్. దాని తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఆల్రెడీ డెవలప్ అయింది. మనకి ఈ కాంట్రాక్ట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అదనమాట టోటల్గా ఉన్న ఓపెన్ ఇంట్రెస్ట్. దాని తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అంటే ఈ రోజు యాడ్ అయిందా ఏంది అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా, ఒక్కొక్కసారి యాడ్ అవుతుంది, ఒక్కొక్కసారి తగ్గుతుంది కూడా. బట్ ఎంత పర్సంటేజ్ యాడ్ అయింది, పర్సంటేజ్ వైజ్గా చూస్తున్నాం మనం ఇక్కడ. ఓకేనా, ఎందుకు పర్సంటేజ్ వైజ్గా చూస్తే మనకి బెనిఫిట్ ఉంటుందంటే ఒక్కొక్కసారి చిన్న స్టాక్స్ ఉంటాయి. ఓకే, వాటిలో హెవీగా ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటుంది. చిన్న చిన్న స్టాక్స్ లైక్ వోడాఫోన్, ఐడియా, సెయిల్ ఉన్నాయి కదా, అటువంటి అనమాట. అయితే ఈ పర్సంటేజ్ చూడటం వల్ల ఏంటంటే మనకి ఆ యొక్క మూమెంట్ వచ్చినప్పుడు హెవీగా పర్సంటేజ్ ఉందంటే దాంట్లో కొంత మూమెంటం ఉందని చెప్పేసి మనకు ఒక ఐడియా రావడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఈ యొక్క డిఫాల్ట్గా ఏంటంటే హై టు లో ఉంటుంది. మనం టాప్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ సెలెక్ట్ చేసాం కాబట్టి ఈ విధంగా డిఫాల్ట్గా రావడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ బజాజ్ ఆటో 5000 పుట్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. చూడండి, దీంట్లో మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అనేది 29,000% అనేది చేంజ్ వచ్చింది. అంటే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అనమాట ఆ యొక్క పర్టికులర్ స్టాక్లో. అది ఏం జరుగుతుంది ఏందనేది మనకి అక్కడ పక్కన పెడితే ఫండమెంటల్గా తెలుసుకోవడం తప్పేం లేదు. బట్ చార్ట్స్ అవన్నీ మనం చూస్తే అర్థమైపోతుంది. దాని తర్వాత చూడండి ఇమీడియట్గా మనకి ఏమైంది, ఇక్కడ 5500 కాల్ వచ్చింది. ఓకే, ఇది హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్లోకి. ఇక్కడేమో పుట్ రావడం జరిగింది, దట్ ఈజ్ ఓకే. ఇక్కడ కాల్ రావడం అనేది జరిగింది. నా ఏంటంటే మనకి అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో ప్రస్తుతం ఏంటంటే ఈ యొక్క క్రౌడ్ అనేది గ్యాదర్ అయ్యారు, దాంట్లో బెట్టింగ్స్ అనేది తీసుకుంటున్నారు హెవీగా అని చెప్పేసి మనకి మీనింగ్ అనమాట. సో ఒకసారి ఒక పర్టికులర్ చార్ట్ అనేది ఓపెన్ చేద్దాం. అండ్
ఓకే, ఇదేంటిది? ఫ్రెండ్స్, రీసెంట్గా ఏంటంటే ధన్నోళ్ళు ఒక అడుగు ముందుకేశారు. నాకు నిన్న మొన్న మెయిల్ వచ్చింది, నేను అంతగా పట్టించుకోలేదు. టైమింగ్స్ అంటే 5 సెకండ్స్ సంబంధించిన డేటా కూడా అప్డేట్ చేస్తున్నారు. జనరల్గా ఏంటంటే 1 మినిట్ అనమాట డిఫాల్ట్గా. మనం ఎక్కడికి వెళ్ళినా 1 మినిట్ డేటా రావడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు 15 సెకండ్స్, 13 సెకండ్స్, 30 సెకండ్స్, 5 సెకండ్స్ డేటా కూడా అప్డేట్ చేస్తున్నారని చెప్పారు. ఒకసారి బజాజ్ ఆటో స్టాక్ అనేది చూద్దాం. బజాజ్, సో మేబీ స్కాల్పింగ్ చేసే వాళ్ళకి కానీ ఏదన్నా కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుందని చెప్తున్నారు. చూద్దాం అది ఏ విధంగా మనకు అడ్వాంటేజ్ ఉంటుంది అని చెప్పేసి. ఇది 5 సెకండ్స్ డేటా, 30 సెకండ్స్ అంటే హాఫ్ మినిట్ డేటా ఇది. ఓకే, వెరీ గుడ్. ఎనీహౌ, ఒకసారి డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. డైలీ టైం ఫ్రేమ్లో మనం చూస్తే ఇది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక్కడ మనకు ఉన్న లెవెల్స్ ఏంటి? 5000 పుట్ అనమాట. నేనేం చేస్తున్నానంటే ఈ యొక్క 5000 పుట్ అనేది మార్క్ చేస్తున్నాను, అంటే 5000 లెవెల్ అనేది మార్క్ చేస్తున్నాను. సో ఇది పుట్టు కాబట్టి మనం ఏం చేద్దామంటే గ్రీన్ కలర్లో ఉంచుదాం. దాని తర్వాత వాళ్ళు ఎక్కువగా ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ బిల్డప్ అవుతుంది? 5500 దగ్గర డెవలప్ అవుతుంది. 5500 అంటే చాలా దూరం ఉంది కదా. ఓకే, ఫైన్. ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అవుతుంది. దీన్ని ఏం చేస్తున్నా అంటే రెసిస్టెన్స్లో కాబట్టి కాల్ సెల్ చేస్తున్నారని చెప్పేసి అనుకోవచ్చు మనం సింపుల్గా. ఓకే, ఇది కాలే కదా, 5500 కాలు. ఓకే, ఫైన్. ఇది 5500 ఏమో 5000 5000 అనేది పుట్టు మనకి. ఇదేమో సపోర్ట్ లాగా ఉంది ప్రస్తుతానికి, ఇదేమో రెసిస్టెన్స్ లాగా ఉంది. సో బేస్డ్ ఆన్ ద సింపుల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఏంటంటే మనకి ఏం చెప్తుందంటే 5500 అనేది రెసిస్టెన్స్ లాగా వాళ్ళు సెల్ చేస్తున్నారు. 5000 అనేది పుట్ అనేది 5000 పుట్ అనేది సెల్ చేస్తున్నారు. 5500 కాల్ అనేది ఏం చేస్తున్నారంటే బై చేస్తున్నారు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఇది మనం ఒక మాట అనుకున్నాం కదా, ఇది రెసిస్టెన్స్ అని చెప్పేసి. మనం అనుకున్న ఎజంప్షన్ కరెక్ట్ కాదు. ఇక్కడ రెసిస్టెన్స్ కాదు. వాళ్ళ మీనింగ్ ఏంటంటే 5500 కాల్ ఏదైతే ఉందో ఇది వాళ్ళు బై చేస్తున్నారు. ఇది బై అని ఎలా చెప్తాము అంటే ఇక్కడ చూడండి, మనకి ప్రైస్ చెప్తుంది. ఇక్కడ 5500 కాల్ ఏం జరిగింది? మనకి 970% పెరిగింది. ఓకేనా? ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ 970%. అదేవిధంగా ప్రైస్ చూస్తే 11.65 రూపీస్ పెరగడం అనేది జరిగింది. ఓకేనా? సో 5500 కొంచెం మంది కొనుక్కునేవాళ్ళు కొనుక్కుంటున్నారని చెప్పేసి మనకు అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది అండ్ నెక్స్ట్ మనకి ప్రైస్ పెరుగుతుంది. ఇది మనం ఏమని చెప్పొచ్చు? లాంగ్ బిల్డప్ అనొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఆప్షన్ బయింగ్ చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ 5000 పుట్టు మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది? దీంట్లో ప్రైస్ చూడండి, ఇక్కడ ప్రైస్ చేంజ్ 82% పడిపోయింది. సో 159 రూపీస్ తగ్గిపోయింది. అంటే 5000 పుట్టు ఏదైతే ఉందో, అంటే 5000 పుట్టు అనేది సెల్ చేస్తున్నారు అనమాట. అంటే మార్కెట్ ఆ యొక్క లెవెల్కి రాదు అన్న ఉద్దేశంతో దీన్ని సెల్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, అయితే టెక్నికల్గా మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అంటే ఎస్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. సో ప్రీవియస్గా ఇది ఆల్ టైమ్ హై అనమాట యాక్చువల్గా. అండ్ మంత్లీ టైం ఫ్రేమ్ ఒకసారి చూస్తే ప్రీవియస్గా ఈ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఏది మన 4352. దాని తర్వాత చక్కగా ఆ లెవెల్ అనేది బ్రేక్అవుట్ చేసుకొని ఇది ఎక్కడ ఆగట్లా, మొమెంటంలో ఉంది. దాని తర్వాత రీసెంట్గా ఒక హై అనేది క్రియేట్ చేశారు, ఏది 4987 దగ్గర. అక్కడ నుంచి కొద్దిగా రిట్రేస్ తీసుకొని స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ ఇచ్చారు. అండ్ మోరోవర్ ఏంటంటే ఇక్కడ మనకి ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది. ఇక్కడ లూజర్స్ ఉంటారా? జీరో లూజర్స్. యా, ఎందుకు అంటున్నానంటే లూజర్స్ అంటే ఇన్వెస్టర్స్ అనమాట. ఇన్వెస్టర్ ఎవరు కూడా లాస్ అవ్వరు, ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి. అండ్ స్టాక్స్ అయితే దాదాపుగా 99% ఏం చేస్తారు? లాంగే హోల్డ్ చేస్తారు అందరు కూడా కదా. సో ఇది ఆల్ టైమ్ హై దగ్గర ఉందంటే ఆబ్వియస్గా ఒకవేళ ఇక్కడ కొనుక్కున్నా ఎక్కడ కొనుక్కున్నా ఎన్ని దాటి పైకి వెళ్ళాడు కాబట్టి ఆబ్వియస్గా జీరో లాస్ అండ్ అందరూ కూడా గ్రీన్లో ఉంటారు. నా మనకేంటంటే ఇక్కడ ఫస్ట్ సైకలాజికల్గా ఈ యొక్క రెసిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లో. అంటే అమ్మేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, ఎందుకంటే అందరూ గ్రీన్లో ఉన్నప్పుడు ఏంటంటే గ్రీడ్ ప్లే చేస్తుంది. అండ్ మోరోవర్ ఏంటంటే స్టాక్ ఇంకా ఫర్దర్గా ఎక్స్పాండ్ అవుతుంది. అంతే కదా, ఆల్ టైమ్ హై దాటిపోతుందంటే దాని మీనింగ్ అది. ఓకే, ఎనీహౌ అది కొంచెం డెప్త్గా మన తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ టెక్నికల్గా మనకి ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అయింది అండ్ రౌండ్ నెంబర్ 5000 నెంబర్ అనేది బ్రేక్అవుట్ అయింది. సో మనకి ఇక్కడ ఏం జరిగిందంటే 5000 లెవెల్ అనేది సెల్ చేశారనమాట. 5000 పుట్టు ఏదైతే ఉందో దాన్ని సెల్ చేశారు. అంటే మార్కెట్ ఏంటంటే ఇక్కడ కిందకి రాదు ఈ యొక్క 5000 లెవెల్ అనేది అని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళు సెల్ చేసినట్టు మనకి క్లియర్గా తెలుస్తుంది. అదేవిధంగా కొంతమంది ఆప్షన్ బయర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారంటే 5500 ఆల్రెడీ
ఇక్కడ స్ట్రాంగ్ మూమెంట్ వచ్చింది కదా, కొద్దిగా మూమెంట్ వస్తుంది అన్న ఉద్దేశంతో 5,500 కాల్ని బై చేసుకునేవాళ్ళు బై చేసుకుంటున్నారు. సో ఇది హ్యాపెన్ అనమాట, ఇట్స్ హ్యాపెండ్ రైట్. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి ఇది కన్నా లైవ్లో మనం ట్రాక్ చేస్తే టాప్లో ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అవుతూ ప్రైస్ ఒకవేళ మార్కెట్ బూమ్ అవుతుంది అనుకోండి, అప్ సైడ్ కాల్స్ రైజ్ అవుతూ పుట్స్ తగ్గుతూ ఉన్నాయి అనుకోండి, డెఫినెట్గా పర్టికులర్ స్టాక్లో మనం ఏంటంటే ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు రైట్. ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది అండ్ ఈ యొక్క కాల్ ఆప్షన్ పెరుగుతుంది, అంటే ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది రైజ్ అవుతుంది, లాంగ్ బిల్డప్ అనేది దీంట్లో జరుగుతుంది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ ఫిన్ నిఫ్టీ ఉంది, మల్టిపుల్ టైమ్స్ ఫిన్ నిఫ్టీ అనేది కనిపిస్తుంది. ఓకే, ఈ విధంగా దీంట్లో ఏంటంటే మనం ప్లాన్ చేసుకోవచ్చు. లైవ్లో మీరు ట్రాక్ చేస్తున్నప్పుడు ఇట్లా టాప్లో ఒక బజాజ్ ఆటో అట్లా 2-3 టైమ్స్ మార్నింగ్ కనిపించింది మనకి, అంటే దాంట్లో మొమెంటం పికప్ అవుతుంది. మొమెంటం పికప్ అయ్యేటప్పుడు మనం ప్లాన్ చేసుకోవాలి. దెన్ ఏంటంటే ఇట్ విల్ బి వెరీ గుడ్. ఒకసారి 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్తే అసలు ఇది ఎక్కడ కూడా పుల్ బ్యాక్ కూడా తీసుకోలేదు. సో వెరీ బ్యూటిఫుల్ బ్రేక్అవుట్ ఇది. ఎప్పుడైతే ఇంత పెద్ద క్యాండిల్ ఐ థింక్ వాల్యూమ్స్ కూడా ఎక్సలెంట్గా పార్టిసిపేట్ చేసి ఉంటాయి, దెర్ ఈజ్ నో డౌట్. వెరీ గుడ్ వాల్యూమ్ అనమాట ఇక్కడ కదా. మనకి ఈ వాల్యూమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా అనేది మనం లైవ్లో చూస్తున్నప్పుడు సడన్గా ఈ యొక్క బజాజ్ ఆటో హైయెస్ట్ వాల్యూమ్స్లో అదే ఓపెన్ ఇంట్రెస్ట్లోకి వచ్చింది అండ్ దాంట్లో కాల్స్ రైజ్ అవుతున్నాయి అండ్ పుట్స్ తగ్గుతున్నాయి, అంటే డెఫినెట్గా మనకి దీంట్లో లాంగ్ అనేది జరుగుతుంది, అంటే మొమెంటం అప్ సైడ్ జరుగుతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ ఫోకస్ అనేది చేసుకోవచ్చు, ఇది ఒక వాల్యూమ్స్ అండ్ ప్రైస్ యాక్షన్ ఇంపార్టెంట్ లెవెల్స్ కానీ అట్లా. ఇది ఒక కాన్సెప్ట్. సో దీని లైవ్లో మనం ట్రాక్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ యొక్క చేంజ్ పర్సంటేజ్, ఇది కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. నేను కొన్నిసార్లు ట్రాక్ చేస్తూ ఉండేవాడిని అప్పుడప్పుడు, అయితే మన ఫోకస్ అంతా ఈ మధ్య ఇండిసెస్ మీద పడింది. ఓకే, ఎనీహౌ ఇక్కడ మనం చూస్తే చూడండి ఈ యొక్క పర్సంటేజ్ పడిపోవడం వెనక ఒక రీజన్ ఉంటుంది అంతే కదా. పర్సంటేజ్ ఎందుకు పడిపోతుంది అంటే ఒక డైరెక్షన్లో మూవ్ అవుతుంటే ఆబ్వియస్గా అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి, పుట్స్ ఏమైపోతుంటాయి తగ్గిపోతూ ఉంటాయి. ఒకవేళ మార్కెట్ కిందకి వెళ్తుంది అనుకోండి, ఈ కాల్స్ ఏమైపోతాయి తగ్గుతాయి అనమాట, అంతే వెరీ సింపుల్గా ఇక్కడ. సో ఇక్కడ తగ్గుతుంది పర్సంటేజ్ అంటే ఒక డైరెక్షన్లో వెళుతూ ఉంటాయి, ఆపోజిట్ ఉన్న కాల్స్ కానీ పుట్స్ కానీ తగ్గుతూ ఉంటాయి. దాన్ని కూడా మనం ఒకసారి అండర్స్టాండ్ చేసుకుంటే ఒక ఐడియా రావడం జరుగుతుంది. ఈ కేసులో బజాజ్ ఆటో వచ్చింది, ఆల్రెడీ బజాజ్ ఆటో చూసుకున్నాం మనం. దాని తర్వాత ఐపీసీఏ ల్యాబ్, ఇది కూడా ఏది కాల్ తగ్గుతుంది. ఓకే, ఇక్కడ ఏం తగ్గుతుంది, పుట్టు తగ్గుతుంది అంటే ఇది బుల్లిష్ అనమాట, మనకి బుల్లిష్లో ఉంది ఇది. దాని తర్వాత ఇది కాల్ తగ్గుతుంది. ఇట్లా 2-3 సార్లు అన్నా రావాలి, ఒకటేసారి అంటే చెప్పలేము. ఇక్కడ ఐపీసీఏ కనిపించింది, ఇక్కడ కనిపించింది, దాని తర్వాత ఇక్కడ కనిపించింది. చూడండి 1, 2, 3, 4 సార్లు కనిపించింది ఐపీసీఏ ల్యాబ్. దీన్ని బట్టి మనకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఐపీసీఏ ల్యాబ్లో కూడా చాలామంది ఇంట్రెస్ట్గా, అంటే ప్రైస్ తగ్గుతుంది కదా, అంటే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. సో ఒకసారి చార్ట్ చూద్దాం, దాని తర్వాత ఈ లెవెల్స్ అనేది చార్ట్ మీద డ్రా చేద్దాం. ఐపీసీఏ ల్యాబ్, ఇదేనా ఐపీసీఏ ల్యాబొరేటరీస్. ఓకే, ఒకసారి ఏం చేద్దాం, డైలీకి వెళ్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెవెల్స్ అనేది మార్క్ చేసుకుందాం, ఇక్కడ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తుందా అని చెప్పేసి. 1010 కాల్ సెల్ చేస్తున్నారా బై చేస్తున్నారా, ఇక్కడ ఐపీసీఏ సెల్ చేస్తున్నారు. ఎలా తెలుస్తుంది మనకి, ఇక్కడ పర్సంటేజ్ తగ్గిపోయింది. సో మనం ఏం చేద్దాం, 1010 అనేది మార్క్ చేసుకుందాం. 1010 లెవెల్ అనేది మార్క్ చేసుకుందాం. 1010 ఓకే, ఇది రఫ్గా మార్క్ చేసుకున్నాం మనం 1010 అని చెప్పేసి. ఓకేనా, 1010. దాని తర్వాత మనకి సెల్ చేస్తున్నారు కదా, కాల్స్ తగ్గిపోతున్నాయి, దట్ ఈజ్ ఓకే. దాని తర్వాత పుట్టు సెల్ చేస్తున్నారు ఇక్కడ చూడండి. వెరీ ఇంట్రెస్టింగ్ ఉంది, అదేం కాలు ఇది పుట్టు. మనం ఏం చేద్దాం, 920 కూడా మార్క్ చేసుకుందాం. 920 పుట్టు సెల్ చేస్తున్నాం, అక్కడేం కాలు, ఇది పుట్టు అనమాట 920 అనేది. నేను 920 అనేది మార్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఏం చేయట్లేదు అంతేను. ఇక్కడ పుట్టు కాబట్టి మనం ఏం చేద్దాం, దీన్ని గ్రీన్గా పెడదాం, ఎందుకంటే సపోర్ట్ కదా పుట్టు అంటే. దీన్ని అప్రాక్సిమేట్గా బ్లూ కలర్ పెడదామా పుట్టుకి, బ్లూ కలర్ అనేది పెట్టాం. దాని తర్వాత 2-3 సార్లు కనిపించింది కదా 920. 910 పుట్టు సెల్ చేస్తున్నారు ఇక్కడ. ఇది సెల్ చేస్తున్నారని ఎలా తెలుస్తుంది మనకి, ప్రైస్ తక్కువ ఉంది. అండ్ ఇది చూడండి మనకి ఇది వచ్చేసరికి 910 అనమాట. నేనేం చేస్తున్నానంటే 910 లెవెల్ అనేది కూడా మార్క్ చేస్తున్నాను. 920 పుట్టు అయితే సెల్ చేస్తున్నారు, 910 పుట్టు సెల్ చేస్తున్నారు. సో మనకు ఒక కొద్ది క్లారిటీ వచ్చింది, ఇప్పుడు పుట్టు సెల్ చేస్తున్నారని అర్థమైంది. అఫ్ కోర్స్ కాల్ కూడా ఉన్నాయి, దాని గురించి కూడా చూద్దాం. దాని తర్వాత మనకి ఇంకొకసారి కనిపించింది ఇక్కడ 940 పుట్టు కూడా సెల్ చేస్తున్నారు. సో 940 అంట. ఓకే, ఆల్మోస్ట్ ఎడ్దామని అనుకోవచ్చా. ఇక్కడ చూడండి. సో కాసేపు ఏంటంటే దీని గురించి పక్కన పెడదాం, ఏది 1010 అనేది ఒక స్ట్రైక్ కదా. ఒక్కొక్క స్ట్రైక్ అనేది రావడం అనేది సహజమైన విషయమే, బట్ ఎక్కువ స్ట్రైకులు వస్తున్నాయి అంటే దాని మీద మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే
ఈ ప్రైస్ ఏమో మనకి ప్రైస్ స్ట్రక్చర్ ఏం చెబుతుంది, స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది, కన్సోలిడేషన్ తీసుకుంది, మళ్ళీ పైకి వెళ్తుంది అండ్ పైకి వెళ్తూ ఉంది. మనకు తెలియదు ఇంకా రెసిస్టెన్స్ ఉంది, వెళ్తుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్రెడీ కొంత ప్రీ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి 940 పుట్ అనేది సెల్ చేశారు అండ్ 920 సెల్ చేశారు, 910 సెల్ చేశారు. ఇవన్నీ కూడా పుట్సే మనం చూసుకుంది. పుట్సేనా ఒకసారి చూద్దాం. మళ్ళీ ఇది పుట్టు 910 అయితే 920 అయితే పుట్టు, దాని తర్వాత 940 కూడా పుట్టే ఉంది. ఓకేనా, మొత్తం కూడా పుట్సే. అంటే మార్కెట్లో కిందకి రాదు, లేకపోతే ఇది సపోర్టు, ఇది కావచ్చు, ఇది కావచ్చు, ఇది కావచ్చు, సపోర్టుగా ఉంటుంది అని ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది అనమాట. సో టెక్నికల్గా చార్ట్ అనేది ఒకసారి చూస్తే మనకి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? ఆబ్వియస్గా ఈ యొక్క పర్టికులర్ లెవెల్ అనేది రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. చూడండి మనకి ప్రీవియస్గా ఈ యొక్క లెవెల్ దగ్గర మనకి 944 ఆ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది. బట్ ఈసారి ఏంటంటే ఫ్లాగ్ లాగా అనిపిస్తుంది. చూడండి ఇక్కడ మార్కెట్ స్ట్రాంగ్ వచ్చింది, కన్సోలిడేషన్ తీసుకుంది. యాక్చువల్గా ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లాగా కనిపిస్తుంది ఇక్కడ. అండ్ మార్కెట్ అయితే స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ కనిపిస్తుంది. సో పీపుల్ అంటే మన రిటైలర్స్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరి ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఇక్కడ మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుంది అండ్ బ్రేక్అవుట్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే కొద్దిగా ప్రీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇక్కడ, రైట్? ప్రీ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ తెలుస్తూ ఉంది. పుట్స్ సెల్ చేస్తున్నారు. సో మనం ఏం చేయొచ్చు, ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో అలర్ట్స్ అనేది పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఈ కేసులో మనకి ఇమీడియట్గా ఇది మనకున్న సపోర్ట్ అనమాట. ఏది 920. ఎందుకు సపోర్ట్ అంటున్నామంటే ప్రీవియస్గా రెసిస్టెన్స్ సక్సెస్ఫుల్గా బ్రేక్అవుట్ అయింది కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే 920 దగ్గర అలర్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, అలర్ట్ పెట్టుకోవాలి. ఒకవేళ మార్కెట్ అక్కడ ఒక చోట లేకపోతే ఈ డే హై దగ్గర కూడా మనం అలర్ట్ పెట్టుకోవచ్చు. 2 అలర్ట్స్ పెట్టుకున్నామంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రేపటి రోజున మార్కెట్ అనేది ఫస్ట్ 5 minutes ఏదన్నా సర్వైవ్ అయిందనుకోండి, దెన్ మనమేనా దీంట్లో లాంగ్ ఆపర్చునిటీ కూడా మిస్ అవ్వం, ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఒకవేళ మార్కెట్ వీక్ సినారీలో ఉంది, గ్లోబల్ కీస్ అవి ఇంపాక్ట్ చేసి మళ్ళీ రిట్రేస్ తీసుకుంటే ఈ యొక్క లెవెల్స్ దగ్గర కూడా మనకి యాక్టివిటీని బట్టి అండ్ ఏంటంటే బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ బట్టి మళ్ళీ లాంగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అయితే మనం వాచ్ లిస్ట్లో అనేది పెట్టుకుందాం. దీంట్లో కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఈ యొక్క ప్రైస్ డికే అనమాట. ఇది యాక్చువల్ డికే జరుగుతుంది. అంటే పుట్స్లో డికే చేస్తున్నారు వాళ్ళు, పుట్స్ని ముందు సెల్ చేసి పెడుతున్నారు. ఇంకా బ్రేక్అవుట్ అవ్వలేదు కదా, అందుకని కాల్స్ మేబీ బై చేయట్లేదు. ఓకే, ప్రస్తుతం ఏంటంటే ఈ యొక్క లెవెల్ బ్రేక్అవుట్ అవుతుంది అండ్ ఈ యొక్క లెవెల్స్ మనకి సపోర్ట్ లాగా ఉంటాయని ఒక ఎక్స్పెక్టేషన్తో ముందు ఏం చేస్తున్నారంటే పుట్స్ అనేది సెల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మనం ఏం చేద్దామంటే ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది యాడ్ చేసుకొని సోమవారం, మంగళవారం 2-3 రోజులు అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఎందుకంటే సోమవారం ఒకవేళ మార్కెట్ ఏదన్నా గ్యాప్ డౌన్ అయ్యి అట్లా ఏదన్నా జరిగింది అనుకోండి, ఇది ఇంపాక్ట్ అవ్వచ్చు ఇమీడియట్గా. ఎందుకంటే మనకి ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి సో మనం వెయిట్ చేయాల్సి ఉంది. అసలు వీళ్ళు ప్లాన్ చేస్తుంది కరెక్టా కాదా అని చెప్పేసి సోమవారం అనేది ఒకసారి టెస్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఓకే, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఈ యొక్క ప్రైస్ డికే అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్ కొద్దిగా ఇనిషియల్గా కాంప్లికేట్గా అనిపిస్తుంది, కానీ వీడియో అనేది ఒకసారి 2 సార్లు క్లియర్గా చూస్తే మీకు క్లారిటీ రావడం అనేది జరుగుతుంది. బట్ ఇంకా మీకు క్లారిటీ రాలేదు, స్టిల్ ఏదైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, నేనైతే ఆన్సర్ చేస్తాను. అండ్ మనం పెడుతున్న ఈ యొక్క ఎఫర్ట్స్ కానీ ఈ యొక్క కాన్సెప్ట్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే లైక్ చేయడం ద్వారా మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.